ఓం శాంతి 29/11/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు సత్యమైన రాజఋషులు. మీ కర్తవ్యం తపస్సు చేయడం. తపస్సు ద్వారానే పూజకు అర్హులుగా అవుతారు. ప్రశ్న: ఏ పురుషార్థం సదాకాలానికి పూజకు అర్హులుగా చేస్తుంది? జవాబు: ఆత్మ జ్యోతిని వెలిగించే లేక తమో ప్రధాన ఆత్మను సతో ప్రధానంగా పురుషార్థం చేసినట్లయితే సదాకాల పూజకు యోగ్యులుగా అవుతారు. ఇప్పుడు ఎవరైతే పొరపాట్లు చేస్తారో వారు చాలా ఏడుస్తారు. ఒకవేళ పురుషార్థం చేసి పాస్ అవ్వనట్లయితే ధర్మరాజు వద్ద శిక్షలు పొందాల్సి ఉంటుంది. శిక్షలు పొందేవారు పూజింపబడరు. శిక్షలు అనుభవించిన వారు తల ఎత్తుకోలేరు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. మొట్టమొదట పిల్లలకి ఇది అర్థం చేయిస్తారు. మిమ్మల్ని మీరు ఆత్మ అని నిశ్చయం చేసుకోండి. మొదట ఆత్మ, తర్వాత శరీరం. ప్రదర్శిని మ్యూజియంలలో క్లాసులు మొట్టమొదట మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి అని జాగ్రత్త పరచాలి. మొట్టమొదటి ఇది తెలియజేయండి. క్లాస్లో పిల్లలు కూర్చున్నప్పుడు అందరూ దేహి అభిమానులై కూర్చోరు. ఇక్కడే కూర్చొని ఉన్న ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళుతూ ఉంటాయి. సత్సంగాలలో ఎవరైనా సాధువు మొదలైన వారు రానంత వరకు కూర్చొని ఏం చేస్తూ ఉంటారు? ఏదో ఒక ఆలోచన చేస్తూ కూర్చొని ఉంటారు. సాధు వచ్చిన తర్వాత కథలు మొదలైనవి వినడంలో నిమగ్నం అవుతారు. భక్తి మార్గంలో వినడము, వినిపించడం ఉంటుంది. అవన్నీ ఆర్టిఫిషియల్, కృత్రిమమైనవి అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. వీటిలో ఏ సారము లేదు. దీపావళిని కూడా కృత్రిమంగా ఆచరిస్తారు. తండ్రి తెలియజేస్తున్నారు, జ్ఞానం మూడవ నేత్రం తెరవబడాలి అంటే ఇంటింటిలో ప్రకాశం ఉండాలి. ఇప్పుడు ఇంటింటిలో అంధకారమే ఉంది. ఇవన్నీ బాహ్య ప్రకాశాలు. మీరు మీ జ్యోతిని వెలిగించుకునేందుకు పూర్తి శాంతిలో కూర్చుంటారు. స్వధర్మంలో ఉండడం ద్వారా పాపం తొలగిపోతుంది అని పిల్లలకు తెలుసు. జన్మ జన్మాంతరాల పాపం ఈ స్మృతి యాత్ర ద్వారానే తొలగిపోతుంది. ఆత్మ జ్యోతి ఆరిపోయింది కదా, శక్తి రూపీ పెట్రోల్ పూర్తిగా సమాప్తమైపోయింది. అది మళ్ళీ నిండుతుంది. ఎందుకంటే ఆత్మ పవిత్రం అవుతోంది. రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. ఇప్పుడు లక్ష్మికి ఎంతగా పూజలు జరుగుతాయి. కొందరు పిల్లలు వ్రాస్తారు, లక్ష్మి గొప్పదా లేక సరస్వతి గొప్పదా. ఒక లక్ష్మీ శ్రీ నారాయణుడికి సతి మహాలక్ష్మిని పూజించినప్పుడు ఆమెకు 4 భుజాలు చూపిస్తారు. వారిలో ఇద్దరు కంబైన్డ్గా లక్ష్మీనారాయణుడు వచ్చేస్తారు. వాస్తవానికి దానిని లక్ష్మీనారాయణుల పూజ అని అనాలి. చతుర్భుజము కదా, అంటే ఇద్దరు కలిసి ఉన్నట్లే. కానీ మనుషులకి ఏమాత్రము జ్ఞానం లేదు. అనంతమైన తండ్రి అంటున్నారు, అందరూ తెలివిహీనులుగా అయిపోయారు. లౌకిక తండ్రి ఏమైనా పూర్తి ప్రపంచంలోని పిల్లలందరూ తెలివిహీనులుగా అయిపోయారు అని అంటారా? ఇప్పుడు విశ్వపిత ఎవరో పిల్లలైనా మీరు తెలుసుకున్నారు. స్వయంగా వారే చెప్తున్నారు, నేను సర్వాత్మల తండ్రిని, మీరందరూ నా పిల్లలు. ఆ సాధువులైతే అందరూ భగవంతుడి రూపాలే, భగవంతుడే అనేస్తారు. అనంతమైన తండ్రి ఆత్మలైన మనకు బేహద్దు జ్ఞానాన్ని అర్థం చేయిస్తున్నారు అని మీకు తెలుసు. మనుషులకైతే నేను ఫలానా అని దేహాభిమానం ఉంటుంది. శరీరానికి ఏ పేరు ఉంటుందో దాని అనుసారమే నడుస్తూ వచ్చారు. శివ్ బాబా నిరాకారుడు, పరమాత్మ. వారి ఆత్మ పేరు శివ. ఆత్మకు పేరు ఉండేది ఒక్క శివ్ బాబాకు మాత్రమే. వారొక్కరే పరమాత్మ. పరమాత్మ వారి పేరు శివ. ఇక మిగిలిన లెక్కలేనన్ని ఆత్మలందరి శరీరాలకి పేర్లు ఉన్నాయి. శివ్ బాబా ఇక్కడే ఉండరు, వారు పరంధామం నుండి వస్తారు. శివ అవతరణ కూడా వర్ణించబడింది. ఇప్పుడు తండ్రి మీకు అర్థం చేయించారు, ఆత్మలందరూ ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వస్తారు. తండ్రికి కూడా పాత్ర ఉంది. తండ్రి ఇక్కడ చాలా గొప్ప పని చేస్తారు. అవతారము అనే దానిని అంగీకరించినట్లయితే హాలిడే జరుపుకోవాలి కదా. అంతేకాక స్టాంప్ కూడా శివబాబాది విడుదల చేయాలి. అన్ని దేశాలలో హాలిడే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ శివుడు అంటే, శివరాత్రి అంటే తండ్రి సర్వుల సద్గతి దాత, వారి జన్మదినం.
మరి వారి వెళ్ళిపోయే రోజు, తేదీ మొదలైనవి తెలియవు. ఎందుకంటే వారు అతీతమైన వారు కదా! అందుకే కేవలం శివరాత్రి అని అంటారు. ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు. అర్ధకల్పం అనంతమైన పగలు, అర్ధకల్పం అనంతమైన రాత్రి. రాత్రి పూర్తయిన తర్వాత పగలొస్తుంది. ఆ మధ్యలోనే తండ్రి వస్తారు. ఇది ఖచ్చితమైన సమయం. మనుషులు జన్మించినప్పుడు మున్సిపాలిటీ వారి వద్ద నోట్ చేయిస్తారు. తర్వాత 6 రోజులకు పేరు పెడతారు. దానిని నామకరణం అని అంటారు. కొందరు ఛఠి 6వ అని అంటారు. పుట్టిన 6వ రోజున జరపబడు పూజాధికాలు. భాషలు అనేక ఉన్నాయి కదా! లక్ష్మీ పూజ చేసినప్పుడు టపాకాయలు కాలుస్తారు. మీరు అలాంటి వారిని ఇలా ప్రశ్నించవచ్చు. లక్ష్మీ పండుగ జరుపుకుంటారు కదా! మరి ఆమె ఎప్పుడు సింహాసనంపై కూర్చున్నది? సింహాసనంపై కూర్చున్న రోజునే పట్టాభిషేకంగా జరుపుతారు. ఆమె పుట్టిన రోజును జరపరు. లక్ష్మి చిత్రమును పళ్ళెంలో ఉంచి ఆమెను ధనం ఇవ్వమని ప్రార్థిస్తారు. ఇంకేమీ కోరరు. మందిరాలకెళ్ళినప్పుడు ఇంకేమైనా కోరుకుంటారేమో కానీ దీపావళి రోజు ఆమె నుండి కేవలం ధనాన్నే కోరుకుంటారు. లక్ష్మీదేవి ధనమేమీ ఇవ్వదు. ఇదంతా భావన మాత్రమే. ఒకవేళ ఎవరైనా సత్యమైన హృదయంతో, సత్యమైన భావనతో పూజలు జరిపితే అల్పకాలం కొరకు ధనం లభించవచ్చు. ఇదంతా అల్పకాలిక సుఖమే. అలాగే తప్పకుండా స్థిరమైన సుఖం కూడా ఉండి ఉంటుంది కదా! వారికి స్వర్గం గురించి తెలియనే తెలియదు. ఇక్కడ స్వర్గానికి ధీటైనదేదీ లేదు. అర్ధకల్పం జ్ఞానము, అర్ధకల్పం భక్తి రాత్రి అని మీకు తెలుసు. తర్వాత వైరాగ్యం ఉంటుంది. ఇది పురాతన చీచీ ప్రపంచము అని మీకు అర్థం చేయించబడుతుంది. అందువలన తర్వాత అవశ్యంగా క్రొత్త ప్రపంచం కావాలి. వైకుంఠమునే క్రొత్త ప్రపంచమని అంటారు. దానిని స్వర్గము, ప్యారడైజ్, హెవెన్ అని అంటారు. ఈ డ్రామాలో పాత్రధారులు కూడా అవినాశిగా ఉంటారు. ఆత్మలైన మనం పాత్రను ఎలా అభినయిస్తామో పిల్లలైనా మీకు తెలిసింది. బాబా అర్థం చేయించారు. ఎవరికైనా ప్రదర్శిని మొదలైనవి చూపించాలి అంటే మొట్టమొదటి లక్ష్యం, ఉద్దేశ్యం అర్థం చేయించాలి. సెకండ్‌లో జీవన్ముక్తి ఎలా లభిస్తుంది? జనన మరణాలలోకి తప్పక రావాల్సిందే. మీరు మెట్ల చిత్రంపై చాలా బాగా అర్థం చేయించవచ్చు. రావణ రాజ్యంలోనే భక్తి ప్రారంభమవుతుంది. సత్యుగంలో భక్తి యొక్క నామరూపాలు ఉండవు. జ్ఞానము, భక్తి 2 వేరు వేరు కదా! ఇప్పుడు మీకు ఈ పురాతన ప్రపంచంపై వైరాగ్యం కలిగింది. ఇప్పుడు ఈ పురాతన ప్రపంచం సమాప్తం అవ్వనున్నది అని మీకు తెలుసు. ఏ తండ్రి అయినా సదా పిల్లలకు సుఖాన్నిచ్చేవారుగానే ఉంటారు. పిల్లల కొరకు తండ్రి ఎంతగా కష్టపడతారు. పిల్లల కొరకే గురువుల వద్దకు, సాధువుల వద్దకు వెళ్తారు. ఎలాగైనా సరే పిల్లలు కలగాలి అని కోరుకుంటారు. ఎందుకంటే వారసుడు ఉంటే ఆస్తి వారికిచ్చి వెళ్ళవచ్చు అని భావిస్తారు. కుమారుడు ఉంటే అతన్ని వారసుడిగా చేయాలని అనుకుంటాడు. కనుక తండ్రి ఎప్పటికీ పిల్లలకు దుఃఖాన్ని ఇవ్వరు. అది అసాధ్యం. మీరు తల్లి, తండ్రి అంటూ ఎంతగానో పిలుస్తూ ఉంటారు. ఆత్మిక తండ్రి పిల్లలందరికీ సుఖంనిచ్చే మార్గమునే తెలియజేస్తూ ఉన్నారు. సుఖమునిచ్చేవారు, అసలైన సుఖం తండ్రి ఒక్కరే. దుఃఖహర్త, సుఖకర్త ఆత్మిక తండ్రి ఒక్కరే. ఈ వినాశనం కూడా సుఖం కొరకే. లేకుంటే ముక్తి, జీవన్ముక్తి ఎలా పొందుతారు? కానీ దీనిని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఇక్కడ వీరు పేద మాతలు, అబలలు కూడా తమను తాము ఆత్మగా భావించగలరు. కానీ గొప్పవారికి దేహాభిమానం ఎంత కఠినంగా పక్కా అయిపోయింది అంటే ఆ సంగతి అడగకండి. బాబా పలుమార్లు అర్థం చేయిస్తారు. మీరు రాజఋషులు. ఋషి ఎల్లవేళలా తపస్సు చేస్తారు. వారు బ్రహ్మతత్వాన్ని స్మృతి చేస్తారు. సన్యాసులు లేకుంటే కొందరు కాళీమాతను ఇంకెవరినైనా స్మృతి చేస్తూ ఉంటారు. చాలామంది సన్యాసులు కాళికాదేవిని పూజిస్తారు. కాళీ మాత అంటూ పిలుస్తారు. తండ్రి చెప్తున్నారు, ఈ సమయంలో అందరూ వికారులుగా ఉన్నారు. కామచితిపై కూర్చొని అందరూ నల్లగా అయిపోయారు. తల్లి, తండ్రి, పిల్లలు అందరూ నల్లగా ఉన్నారు. బ్రహ్మబాబా, మమ్మ, మీరు అందరూ అంటే అపవిత్రంగా. ఇది అనంతమైన విషయం. సత్యుగంలో అపవిత్రంగా నల్లగా అవ్వరు. అక్కడ అందరూ సుందరంగా ఉంటారు. తర్వాత ఎప్పుడు నల్లగా అవుతారో అపవిత్రంగా పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయించారు.
కొద్ది కొద్దిగా పతితమవుతూ అవుతూ అంతంలో పూర్తిగా నల్లగా అయిపోతారు. తండ్రి చెప్తూ ఉన్నారు, రావణుడు కామచితిపై కూర్చోబెట్టి అందరిని పూర్తి నల్లగా చేసేసాడు. ఇప్పుడు నేను మిమ్మలను మళ్ళీ జ్ఞాన చితిపై కూర్చోబెడతాను. ఆత్మనే పవిత్రంగా చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను మిమ్మలను మళ్ళీ జ్ఞాన చితిపైన కూర్చోబెట్టి పవిత్రంగా చేస్తూ ఉన్నా. ఎందుకంటే పతిత పావనుడు నేనే. ఇప్పుడు పతిత పావనులైన తండ్రి వచ్చి పావనంగా ఎందుకు యుక్తిని తెలియజేస్తూ ఉన్నారు. గంగ ఎలా యుక్తిని తెలియజేస్తుంది? నీరు. కానీ మీరెవరికైనా ఈ విషయాలు అర్థం చేయించినా కోటిలో కొందరే అర్థం చేసుకొని ఉన్నత పదవి పొందుతారు. ఇప్పుడు మీరు తండ్రి నుండి 21 జన్మల కొరకు మీ ఆస్తిని పొందుకునేందుకు ఇక్కడికి వచ్చారు. ముందు ముందు మీరు చాలా సాక్షాత్కారాలు పొందుతారు. మీకు తమ చదువును గురించి పూర్తిగా తెలుస్తుంది. ఇప్పుడు పొరపాటు చేస్తే చాలా ఏడుస్తారు. శిక్షలు కూడా చాలా ఉంటాయి కదా! తర్వాత పదవి కూడా భ్రష్టం అయిపోతుంది. తల ఎత్తుకోలేరు. అందుకే తండ్రి అంటున్నారు, మధురాతి మధురమైన పిల్లలు పురుషార్థం చేసి ఉత్తీర్ణులవ్వండి. ఏమాత్రము శిక్షలను అనుభవించరాదు. అప్పుడే పూజ్యనీయులుగా కూడా అవుతారు. శిక్షలు పొందితే పూజలు కూడా జరగవు. పిల్లలైన మీరు చాలా పురుషార్థం చేయాలి. మీ ఆత్మ జ్యోతిని వెలిగించుకోవాలి. ఇప్పుడు ఆత్మ తమో ప్రధానమై ఉంది. దానిని సతువు ప్రధానంగా చేసుకోవాలి. ఆత్మ ఒక బిందువు, ఒక నక్షత్రం. దానికి ఇంకే పేరు పెట్టజాలరు. దాని సాక్షాత్కారం జరిగింది అని పిల్లలకు అర్థం చేయించారు. స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంసల గురించి తెలిపిస్తారు. రామకృష్ణ పరమహంస నుండి ఒక ప్రకాశం వెలువడినట్లుగా వివేకానంద చూశారు అని అంటారు. కనుక ఆత్మయే వెలువడి ఉంటుంది కదా. అతడు అది తనలో ఇమిడిపోయింది అనుకున్నాడు. కానీ అలా ఆత్మ వచ్చి ఇమిడిపోవడం జరగదు. అది వెళ్ళి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. చివరిలో మీరు చాలా చూస్తారు. నామరూపాలకు అతీతమైన వస్తువేది ఉండదు. ఆకాశమంతా శూన్యమైన దానికి కూడా పేరు ఉంది. కల్పకల్పము ఏదైతే స్థాపనా కార్యం జరుగుతూ వచ్చిందో అది జరగాల్సిందేనని ఇప్పుడు పిల్లలు భావిస్తారు. బ్రాహ్మణులైన మీరు నెంబర్ వారీగా పురుషార్థం చేస్తూనే ఉంటారు. ఏ సెకండ్ గడిచిపోతుందో దానిని డ్రామా అని అంటారు. పూర్తి ప్రపంచమంతా చక్రం వలె తిరుగుతూ ఉంది. ఇది 5000 సంవత్సరాల చక్రం. పేను వలె నడుస్తూ ఉంటుంది. టిక్ టిక్ మని నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మధురాతి మధురమైన పిల్లలు కేవలం తండ్రి ఒక్కరినే స్మృతి చేయాలి. నడుస్తూ తిరుగుతూ పనిచేస్తూ తండ్రిని స్మృతి చేయడంలోనే కళ్యాణం ఉంది. లేకపోతే మాయ చెంపదెబ్బ వేస్తుంది. మీరు బ్రాహ్మణులు. భ్రమరి ఎలా కీటకాలను తన సమానంగా చేసుకుంటుందో అలా మీరు ఇతరులను మీ సమానంగా బ్రాహ్మణులుగా తయారు చేయాలి. భ్రమరిని ఒక దృష్టాంతంగా ఎగ్జాంపుల్గా చెప్తారు. మీరు సత్యమైన బ్రాహ్మణులు. బ్రాహ్మణులే మళ్ళీ దేవతలుగా అవ్వాలి. అందుకే ఇది మీరు పురుషోత్తములుగా అయ్యేందుకే సంగమయుగం. ఇక్కడికి మీరు పురుషోత్తములుగా అవ్వటానికే వచ్చారు. మొదట తప్పకుండా బ్రాహ్మణులుగా అవ్వాలి. బ్రాహ్మణులకు పిలక ఉంటుంది కదా, ఆ బ్రాహ్మణులకు మీరు అర్థం చేయించగలరు. ఇలా చెప్పాలి, మీది బ్రాహ్మణ కులం, కానీ బ్రాహ్మణులకు రాజధాని ఉండదు. మీ ఈ కులాన్ని ఎవరు స్థాపించారు? మీకు పెద్దవారు ఎవరు అని ప్రశ్నించిన తర్వాత ఈ విషయాలు వారికి అర్థం చేయించినట్లయితే వారు చాలా సంతోషిస్తారు. బ్రాహ్మణులకు గౌరవం ఇస్తారు. ఎందుకంటే వారు శాస్త్రాలు మొదలైనవి వినిపిస్తారు. ఇంతకుముందు రాఖీ కట్టేందుకు కూడా బ్రాహ్మణులు వెళ్ళేవారు. ఈ రోజుల్లో స్త్రీలు, మహిళలు వెళ్తారు. ఎవరైతే పవిత్రత ప్రతిజ్ఞ చేస్తారో అలాంటి వారికి మీరు రాఖీ కట్టాలి. ప్రతిజ్ఞ తప్పకుండా చేయాల్సి ఉంటుంది. భారతదేశాన్ని మళ్ళీ పావనంగా చేసేందుకు మేము ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాం. మీరు కూడా పావనంగా అవ్వండి. ఇతరులను కూడా పావనంగా చేయండి. ఈ విధంగా చెప్పే శక్తి మీకు తప్ప ఇంకెవ్వరికీ లేదు. ఈ అంతిమ జన్మలో పావనంగా అవ్వడం వలన మనం పావన ప్రపంచానికి యజమానులుగా అవుతామని మీకు తెలుసు. ఇదే మీ కర్తవ్యం. ఈ విధమైన మనుషులు ఎవ్వరూ ఉండరు. మీరు వెళ్ళి ఈ ప్రతిజ్ఞ చేయించాలి. కామం మహాశత్రువు అని తండ్రి చెప్తున్నారు. దీనిపై విజయం పొందాలి. దీనిపై విజయమును పొందుట వలననే మీరు జగజ్జీతులుగా అవుతారు. ఈ లక్ష్మీ నారాయణులు మునుపటి జన్మలో తప్పకుండా ఈ పురుషార్థం చేసి ఉంటారు. అందుకే ఇలా అయ్యారు కదా.
వీరికి ఏ కర్మ ద్వారా ఈ పదవి లభించిందో మీరు ఇప్పుడు అందరికీ చెప్పగలరు. ఇందులో తికమక పడాల్సిన పనే లేదు. మీకు ఈ దీపావళి మొదలైన వాటి పట్ల ఆనందం కలగదు. ఎందుకంటే మనం తండ్రికి చెందిన వారిగా అయ్యాము అని. వారి ద్వారా ఆస్తిని పొందుతాము అని మీకు ఆనందం కలుగుతుంది. భక్తి మార్గంలో మనుషులు ఎంతెంతో ఖర్చు చేస్తారు, ఎంతో నష్టం కూడా కలుగుతుంది. నిప్పంటుకుంటుంది అయినా అర్థం చేసుకోరు. ఇప్పుడు మనం మళ్ళీ మన క్రొత్త ఇంటికి వెళ్తాము అని మీకు తెలుసు. సృష్టి చక్రం మళ్ళీ ఉన్నది ఉన్నట్లుగా పునరావృతం అవుతుంది కదా. ఇది అనంతమైన ఫిల్మ్, అనంతమైన స్లైడ్. అనంతమైన తండ్రికి చెందిన వారిగా అయ్యారు కనుక అపారమైన సంతోషం ఉండాలి. మనము తండ్రి ద్వారా స్వర్గ వారసత్వాన్ని తప్పకుండా తీసుకుంటాం. తండ్రి చెప్తున్నారు, పురుషార్థం ద్వారా ఏది కావాలో దానిని తీసుకోండి. మీరు పురుషార్థం తప్పకుండా చేయాల్సి ఉంటుంది. పురుషార్థం ద్వారానే మీరు ఉన్నతంగా అవుతారు. ఈ వృద్ధుడైన బ్రహ్మ బాబాయే ఇంత ఉన్నతంగా అవుతారు అంటే మీరెందుకు అవ్వలేరు? మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తండ్రి ఎలాగైతే పిల్లలందరికీ సుఖాన్ని ఇచ్చేవారు అలా మీరు కూడా సుఖదాయులుగా అవ్వాలి. అందరికీ ముక్తి, జీవన్ముక్తికి మార్గాన్ని తెలియజేయాలి. సెకండ్ పాయింట్, దేహి అభిమానులుగా అయ్యేందుకు తపస్సు చేయాలి. ఈ పురాతన చీచీ ప్రపంచం పట్ల అనంతమైన వైరాగ్యం కలిగి ఉండాలి. వరదానము, ప్రతి ఒక్కరి విశేషతలను స్మృతిలో ఉంచుకుంటూ నమ్మకస్తులుగా అయ్యి ఏక మత సంఘటనను తయారు చేయు. సర్వుల శుభచింతక్ భవ. డ్రామా అనుసారము ప్రతి ఒక్కరికి ఏదో ఒక విశేషత, ఒక మంచి గుణం తప్పకుండా ప్రాప్తి అయి ఉంది. ఆ విశేషతను కార్యంలో ఉపయోగించండి మరియు ఇతరుల విశేషతలనే చూడండి. ఒకరి పట్ల ఒకరు నమ్మకస్తులుగా ఉండండి. అప్పుడు వారి మాటల భావం మారిపోతుంది. ఎప్పుడైతే ప్రతి ఒక్కరి విశేషతను చూస్తారో అప్పుడు అనేక మంది ఉన్నా ఒక్కటిగానే కనిపిస్తారు. ఏకమత్ సంఘటనగా అయిపోతుంది. ఎవరైనా ఎవరిని గురించి అయినా గ్లాని యొక్క, నిందల యొక్క విషయాలు వినిపిస్తే దానికి మీరు ఊకొట్టారు, అవును అని ఒత్తాసు పలకడానికి బదులు వినిపించే వారి రూపాన్ని కూడా మార్చేయండి. వీరిలో కూడా వారి పట్ల ఎవరు నిందలు చేస్తూ ఉన్నారు వారి పట్ల మంచి భావన కలిగేలా చేయండి. అప్పుడు మిమ్మల్ని శుభచింతకులు అని అంటారు. స్లోగన్, శ్రేష్ఠ సంకల్పాల ఖజానాయే శ్రేష్ఠ ప్రాలబ్ధము లేక బ్రాహ్మణ జీవితానికి ఆధారం. అవ్యక్త సూచన, అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఒకవేళ సెకండ్లో విదేహీ అయ్యేటటువంటి అభ్యాసం లేకుంటే, ఒక సెకండ్లో ఆత్మ అనుకుంటూనే అశరీరి, శరీరం నుండి అతీతంగా ఉండే అభ్యాసం లేకుంటే చివరి గడియ కూడా శరీరం వదిలేటప్పుడు కూడా యుద్ధంలోనే గడిచిపోతుంది. ఎందుకంటే అభ్యాసం లేని కారణంగా. అంతేకాక ఏ విషయంలో బలహీనంగా ఉంటారో, మీలో లోటు ఉంటుందో, స్వభావంలో కానీ, సంబంధంలోకి రావటంలో కానీ, సంకల్ప శక్తిలో కానీ, వృత్తిలో కానీ, వాయుమండలం యొక్క ప్రభావంలో కానీ, ఏ విషయంలో బలహీనంగా ఉంటారో అదే రూపంలో మాయ లాస్ట్ పేపర్ తీసుకుంటుంది. ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయితే పాస్ అయ్యేదాకా అది వ్రాయాల్సి పడుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఏ విషయంలో మీరు ఓడిపోతున్నారో అదే లాస్ట్ వరకు వస్తూనే ఉంటుంది విజయం పొందేదాకా. అందువలన విదేహీగా ఈ అభ్యాసం చాలా అవసరం. ఓం శాంతి.